బందరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధాను ఖరారు చేస్తున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. రాధాతో కొడాలి నాని, పేర్ని నాని చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ను స్పీడప్ చేసింది వైసీపీ. విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలు ఆశించారు రాధా. అయితే రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. తమ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరినట్టుగా తెలుస్తోంది. రాధా వైసీపీలోకి వస్తే టీడీపీకి, జనసేనకు చెక్ పెట్టొచ్చంటూ వైసీపీ వ్యూహంగా భావిస్తోంది. మొత్తం మీద వంగవీటి రాధాను తమ పార్టీలోకి చేర్చుకొని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకనుగుణంగా పార్టీ నేతలు వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని అలాగే పేర్ని నాని ఇద్దరు కూడా వంగవీటి రాధాతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఆపరేషన్ ఆకర్షణ స్పీడప్ చేసిన వైసీపీ అందులో భాగంగా వంగవీటి రాధాతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే రాధా సెంట్రల్, తూర్పు, విజయవాడకు సంబంధించి రెండు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు ఆశించారైతే రాధాకు తెలుగుదేశం పార్టీ మొండి చేయి చూపింది. రెండు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ప్రకటించింది. దీంతో తమ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరినట్టుగా తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి వస్తే టీడీపీకి, జనసేనకు చెక్ పెట్టొచ్చనే వ్యూహంలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, వంగవీటి రాధ మళ్ళీ వైసీపీ గూటికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. వస్తే కనుక ఆయనకి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన వార్తల్లో వాస్తవం ఎంత? అసలు వంగవీటి రాధ మళ్ళీ వైసీపీలోకి రాబోతున్నారా? ఎస్ రామ్దాస్, పూర్తిగా ఆపరేషన్ ఆకర్ష్కి వైసీపీ అయితే దిగింది. ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో, సీట్లు ఆశించి భంగపడిన టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, జనసేన నేతలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్ష్ పేరుతోటి, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి వైసీపీలోకి తీసుకురావడానికి అయితే వైసీపీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. విజయవాడకి సంబంధించి కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాని వైసీపీలోకి తీసుకురావాలంటూ కూడా ఒక ప్రయత్నాలు వైసీపీ మొదలుపెట్టింది. రాధాతో అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని, అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరిని కూడా రాధా ఇంటికి పంపించారు. రాధాతో మంత్రాలు చేసిన పరిస్థితి. మచిలీపట్నం ఎంపీగా రాధాని పోటీ చేయాలంటూ వాళ్ళు కోరిన పరిస్థితి. ఇప్పటికే రాధా విజయవాడ తూర్పు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్కి సంబంధించిన నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది. తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ రావు, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మని కేటాయించింది. రెండు నియోజకవర్గాల్లో టికెట్ రాకపోవడంతో కొంత నిరుత్సాహంతో రాధా ఉన్నాడని చెప్పి రాధా అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే రాధాని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి తీసుకురావాలి, మచిలీపట్నం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అనుకుంది. దీని ద్వారా టీడీపీ, జనసేనకి చెక్ పెట్టచ్చే ఆలోచనలు అయితే వైసీపీ ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలి, కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ వైసీపీలో తీసుకురావాలంటే రాధా ఏకైక మార్గంగా కనిపిస్తున్నాడు. కాబట్టి రాధాని మళ్ళీ వైసీపీలో తీసుకురావడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. 2019కి ముందు రాధా వైసీపీలో ఉన్నారు. 2019కి తరువాత ఆయన పూర్తిగా టీడీపీకి వచ్చారు. టీడీపీలోనే అప్పటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈసారి మళ్ళీ వైసీపీలోకి రావాలంటూ ఆఫర్ అయితే ఇచ్చారు. అయితే దీని మీద రాధా ఇప్పటికొచ్చి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే అనేక దఫాలు అటు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఇతర నాయకులు అనేక సందర్భాల్లో రాధాతో మాట్లాడారు. వైసీపీకి రావాలంటూ ఆయన కోరిన పరిస్థితి. కానీ ఏ రోజు కూడా రాధా ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరొక పక్క టీడీపీ కూడా రాధాని వైసీపీలోకి వెళ్ళకుండా ఉండడం కోసం పూర్తిగా సంప్రదింపులు జరుపుతుంది. మీరు ఇక్కడే ఉండండి, టీడీపీలోనే కొనసాగండి అని చెప్పి ఆయన కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రాధా ఏ నిర్ణయం తీసుకోలేదనే చెప్పొచ్చు రామ్దాస్. రైట్. అయితే రాధా వైపు నుంచి రాధా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. తెలుగుదేశంలో మళ్ళీ భంగపాటకు గురవుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే రాధా పెద్దగా నోరు విప్పిన దాఖలాలు కూడా లేవు. ఎక్కడ ఆయన ఈసారి దీనికి సంబంధించి మాట్లాడిన సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. అటు వైసీపీ మాత్రం ఆయన్ని పార్టీలోకి లాగాలని చూస్తుంది. సో రాధా వైపు నుంచి, రాధా క్యాంప్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి సురేంద్ర? అంటే రాధాకి సంబంధించి 2019లో టీడీపీ మచిలీపట్నం ఎంపీగా ఆయన పోటీలు చేయాలని కోరింది. అయితే నేను ఎంపీగా పోటీ చేయను, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి అప్పుడే చాలా క్లారిటీగా చెప్పాడు. అవసరమైతే ఎన్నికలకు దూరంగా ఉంటానని కూడా రాధా అప్పుడు టీడీపీ నేత చంద్రబాబుతో చెప్పారు. తర్వాత ఆయన పూర్తిగా బయట ఉన్న పరిస్థితి. అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత క్రియాశీలకమైన పాత్రలో ఎక్కడా కూడా రాధా లేడు. కార్యక్రమాల్లో, టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా పాల్గొలేదు. మేజర్ ఈవెంట్స్లో మాత్రమే కనిపించి వచ్చేవాడు తప్ప రెగ్యులర్గా జరిగే కార్యక్రమాల్లో
రాధా ఏ రోజు కూడా పాల్గొలేదు. చాలా నిస్తేరంగా ఉన్న పరిస్థితి, నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు 2024లో ఎన్నికలు వచ్చిన సందర్భంలో రాధా ప్రాధాన్యతను అయితే అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో వంగవీటి మోహనరంగ ఒక కీలకమైన పాత్ర పోషించాడు. రంగా కొడుకుగా రాధా అదే ఇమేజ్ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. రంగా వర్ధంతి సందర్భంగా కూడా ఒక కీలకమైన కామెంట్ ఆయన చేశాడు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉంటానంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అయితే సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమ్మకి టీడీపీ టికెట్ కేటాయించడంతో ఆయన ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉన్నాడు. ఎవరితోని ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. అయితే టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయాలంటూ ఆఫర్ వెళ్ళింది. అయితే తాను దానికి సుముఖంగా లేను అంటూ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా బుజ్జగింపులు చేస్తున్నారు. కన్విన్స్ చేయడానికే కొడాలి నాని కానీ పేరు నాని కానీ ప్రయత్నించారు. దాదాపు గంట సమయం పైనే వంగవీటి రాధాతో వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. వైసీపీలోకి రావాలి, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మీరు ఎంపీగా ఉండాలి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక కీలకమైన నేతగా ఉన్నారు కాబట్టి వైసీపీలోకి రావాలంటూ వాళ్ళంతా కోరిన పరిస్థితి. రాధా అవసరం పార్టీకి ఉందంటూ ఈరోజు చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే రాధా మాత్రం ఈ అంశాల మీద ఎక్కడా కూడా ఆయన స్పందించలేదు. ఎంపీగా వెళ్తారా లేదా అనేది త్వరలోనే డెసిషన్ అయితే ఉండబోతుందనే చెప్పొచ్చు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది బందరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధాను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. వైసీపీ రాధాతో చర్చలు జరిపారు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. కృష్ణా జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ను వైసీపీ స్పీడప్ చేసింది. ఇటు రాధా విజయవాడ సెంట్రల్ తూర్పు నియోజకవర్గాలు ఆశించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. తమ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అటు వైసీపీ కోరుతోంది. రాధా వైసీపీలకు వస్తే టీడీపీకి జనసేనకు చెక్ పెట్టొచ్చంటూ వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాను తమ పార్టీలోకి తీసుకొచ్చి ఆ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.